ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ ఈమెయిల్స్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలను కేబినెట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయించాలని సీఎం ఆదేశించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ ఈమెయిల్స్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలను కేబినెట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయించాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మంత్రివర్గ సమావేశం ముగిసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? లక్ష్మి, మనం చూసినట్లయితే ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి పరిస్థితి. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపైన సుదీర్ఘంగా కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రైతులు ప్రభుత్వం చేస్తున్న మేలు, ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకి అమలు ప్రజల నుంచి ప్రజలకు వివరించాలనే మంత్రులకు కూడా సీఎం సూచించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైన, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ టూర్ల పైన కూడా కేబినెట్ లో చర్చించినట్టుగా మనకి సమాచారం ఉంది. మొత్తంగా మనం చూసినట్లయితే మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతుందనే అంశాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎండిసి జారీ చేసినటువంటి బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి అయితే పయ్యావుల కేశవ్ అయితే తీసుకురావడం జరిగింది. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడు ఈమెయిల్స్ పెట్టించిందని సీఎం ఆధారాలతో కూడా పయ్యావుల కేశవ్ అయితే చూపించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీద నెట్టేయడం అనే కుట్రను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా సీఎం కూడా అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం, లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందంటూ కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈమెయిల్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు పలువురు మంత్రులను అయితే కోరడం జరిగింది. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా ఈ మేరకు ఉన్న అంశాన్ని విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం కూడా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మామిడి రైతుల విషయంలో వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలని దుష్ప్రచారం చేస్తున్నట్టు సీఎం సీరియస్ అయ్యారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని కూడా పలువురు మంత్రులు గుర్తు చేశారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్ లో కీలకంగా మనం కనుక గమనించినట్లయితే వైసీపీ చేసినటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో, అదేవిధంగా 200 దేశాలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన తప్పుడు మేల్స్ని పెడతాం పైన కూడా సుదీర్ఘంగా కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.